ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి శిల్పకళలో ఉన్నాం. కొరుట్ల. ఇందులో కొన్ని స్పెషల్ గణపతులు ఉన్నాయి. అవి చూస్తే గజ్జమంటారు కాదు, జల్లుమంటారు. ఇప్పుడు ఇక నెక్స్ట్ మోడల్ చూస్తారంటే ప్రతి ఒక్క గణపతికి కూడా బొట్టు చాలా డిఫరెంట్ అంటే డిఫరెంట్ వేసారు. చారువా అసలుకి నెక్స్ట్ లెవెల్. ఫేసే చాలా అందంగా ఇట్లా నీట్ కనబడుతుంది. 12 ఫీట్ నుంచి పడితే 18 ఫీట్ల వరకు ఉన్న గణపతులన్నీ ఇదే షేడ్ లో ఉంటాయి. ఇక 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 వెయిట్ చేస్తురా. జల్లు 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 గజ్జమనుడు కాదు, హాయ్ గైస్, అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి శిల్పకళలో ఉన్నాం. కొరుట్ల. ఇక వీడియోలు షూరీ అయిపోయినాయి, మీరు మాత్రం రెడీగా ఉండరు ఇక బుక్ చేసుకోవడానికి. శిల్పకళలో ఫస్ట్ టైం డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది. ఆ టోటల్ కూడా 12 to 18 ఫీట్స్ వరకు ఉన్న గణపతులు అయితే డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది. దాదాపు ఒక 13 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇందులో కొన్ని స్పెషల్ గణపతులు ఉన్నాయి. అవి చూస్తే మీరు మాత్రం గజ్జమనుడు కాదు, జల్లుమంటారు. అట్లుంటాయి గణపతులు మాత్రం. మొత్తం కూడా కలరింగ్ తో సహా రెడీ అయినాయి. ఇప్పుడు మీకు ఒక 13 మోడల్స్ అయితే చూపిస్తా, మీరైతే రండి. అట్లనే మీకు ఈ డిస్ప్లే ఎక్కడ పెట్టారు అనేది నేను గూగుల్ మ్యాప్ లొకేషన్ నీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. మీరు మాత్రం తప్పకుండా చూసి విజిట్ చేసేసి బుక్ చేసేసుకోండి. అండ్ ఇది ఎక్కడంటే సంతోషిని కలాడ్స్ పక్కన షెడ్, జిఎస్ గార్డెన్ ఆపోజిట్ ఉంటుంది కొరుట్ల టు మెట్పల్లి రోడ్లో. చలో ఇప్పుడైతే మనము వెళ్దాం. అంజీ ఎల్లుడు కాదు, ఒక గణపతులు మాత్రం హైలైట్ ఉన్నాయి. ఆల్రెడీ కలరింగ్ చేసిర్రు, డిస్ప్లే మీద పెట్టిర్రు. అందులో ఒకటి ముంబై మోడల్ గణపతి అయితే హైలైట్ ఉంది. స్పెషల్ గణపతి అది అన్న ఎప్పుడు అయితే ముందు గజ్జమనుడు కాదు, జల్లుమంటారు ఈసారి. ఇగో ఇది మన సంతోషిని కలర్స్ షెడ్, దీని పక్కనే మనకు శిల్పకళ షెడ్. ఇది మనకు మెయిన్ రోడ్, అది ఇటు పోతే మెట్పల్లి, ఇటు పోతేనేమో కొరుట్ల. మనకు జిఎస్ గార్డెన్ ఆపోజిటే ఉంటుంది ఈ షెడ్. మనకి ఇక్కడ డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది. ఫస్ట్ టైం మన శిల్పకళ వాళ్ళు ఇక్కడైతే డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది. దాదాపు 12 నుంచి 18 ఫీట్ల వరకు గణపతులు అయితే హైట్లో అయితే ఉన్నాయి. మీకైతే ఇప్పుడు ఒక్కొక్క గణపతి అయితే చూపిస్తా, మీరైతే జల్లుమంటారు. ఇది ఫస్ట్ మోడల్. అది దాదాపు ఈ గణపతి వచ్చేసి 12 ఫీట్ల వరకు ఉంటుంది. కలరింగ్ మాత్రం పూర్తిగా అయిపోయింది, టోటల్ కూడా కంప్లీట్ అయిపోయింది కలరింగ్. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే శంకరుడు, అట్లనే ఇక్కడ పార్వతి, ఇక్కడ మనకు నందీశ్వరుడు. కలరింగ్ కూడా ఎక్సలెంట్ కొట్టిరు. ఇక్కడ మళ్ళీ ఇలా అట్రాక్షన్ ఏంటి అంటే వినాయకునికి బొట్టు, ఇది స్పెషల్. ఇక్కడ నాగరాజ్ మస్తు ఇచ్చారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది నాగరాజ్ స్వామి కదా. హైలైట్ ఉంది, చాలా హార్డ్ వర్క్ అది చేయాలంటే. గణపతి కలరింగ్ మాత్రము నీట్గా స్మూత్గా ఉన్నది. అది ఇక్కడ చూసిరా, ఇగో శంకరుడు. ఓకే, ఫస్ట్ మోడల్ 12 ఫీట్ వరకు ఉంటుంది గణపతి వచ్చేసి. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 13 ఫీట్స్ వరకు ఉంటుంది. వారే వా, ఈ మోడల్ ఫస్ట్ టైం మనకు ఇక్కడ చూస్తున్నాము. ఎందుకంటే ముగ్గురు అన్నదమ్ములు అన్నట్టు. ఇక్కడ అయ్యప్ప, గణపతి, మణికంఠ బ్యాక్ డ్రాప్ లో మనకు మంచి ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. గణపతి కూడా బొట్టు వేరే మోడల్ పెట్టి, ప్రతి ఒక్క గణపతికి డిఫరెంట్ ఉన్నది. చూసిరు కదా, ఎక్సలెంట్ ఉన్నది బొట్టు మాత్రం. స్పెషల్ అట్రాక్షన్ అదే. గణపతి ఓన్లీ సింహాసనం మీద కూర్చున్న గణపతి, సింహాసనం పైన కూర్చున్న గణపతి. గణపతి ఎన్ని ఫీట్లు? 13 ఫీట్లు ఉంటుంది. అది వారవా బొజ్జ గణపతి, పేద గణపతి అన్నారు కదా, చూసేరు. ఇగో ఇక్కడ మీరు వచ్చి పోతే మాత్రం జల్లు మనుడే అంతే. ఇగో అనిమామ కూడా రేట్కి వచ్చిండు. దాదాపు ఏం లేకుండా ఒక 17 ఫీట్స్ అయితే ఉంటుంది. అట్లనే మనకు గణపతికి కిరీటం మధ్యలో శంకరుడిని ఇచ్చిర్రు. హైలైట్ అసలుకి. కూర్చున్న మోడల్ కూడా డిఫరెంట్ ఉన్నది. మళ్ళీ బ్యాక్ డ్రాప్ పార్ట్స్ కూడా మస్తు నీట్ ఉంది. మాత్రం బాగా పెద్ద ఉన్నది, వెడతలు కూడా బాగా పెద్ద ఉంది గణపతి. అతని గణపతి కూడా బొట్టు వేరే మోడల్ ఇచ్చేసారు. ఇక్కడ మనకు చక్రం కూడా కలర్ మస్తు ఇచ్చారు. ఇక్కడ పంచ కలర్ కూడా మనకు గ్రేడియంట్ టైప్లో మస్తు ఇట్లా చక్మని మెరుతుంది. చూసిరు కదా, దాదాపు 17 ఫీట్స్ వరకు ఉంటుంది. మొత్తం బ్యాక్గ్రౌండ్ ఆర్చ్తో ఉంటుంది. అట్లనే మనకి ఇక్కడ మనకు బొట్టు చూసుకున్నట్టయితే విష్ణుమూర్తి. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ శిల్పకళలను అయితే ప్రతి ఒక్క గణపతి కూడా చాలా డిఫరెంట్ బొట్టు అయితే పెట్టడం జరిగింది. మొత్తం కూడా డిజైనింగ్ వర్క్ అదంతా. ఇంతకుముందు చూసిన బొట్టుకు ఈ బొట్టుకు కొంచెం తేడా ఉంది, చాలా డిఫరెన్స్. కానీ బొట్లు మాత్రం హైలైట్ స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. బుకింగ్ స్టార్ట్ అయినాయి, మీరు మాత్రం తొందరగా చేరి విజిట్ గారి. అది అట్లనే ఫ్రెండ్స్, మీరు కూడా మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ పేరు వచ్చేసి ఏబిఎం క్రియేషన్ అని ఉంటుంది. అట్లనే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టేసేయరు. ఇంకా అనిమం ఇంకేందిగా చెప్పాలి. బ్యాక్ డ్రాప్ ఇంకొక గణపతి హైలైట్ ఉంది. వారేవా 16 ఫీట్ గణపతి. ఇక్కడ కూడా చూడరి, ఇక్కడ పంచ కలర్ గ్రేడియంట్ చక్మన్ మెరుతుంది. దూరంకి వెళ్ళి చూస్తే మొత్తం మల్టీ కలర్ లో కనబడుతుంది. అది శేషనాగు ఎక్సలెంట్. ఇక్కడ మనకు బొట్టు కూడా ఇక్కడ చాలా డిఫరెంట్ ఇచ్చారు.
శివలింగం ఇచ్చారు. శివలింగము. అట్లనే మనకు ఇక్కడ ఆభరణాలు కూడా మంచిగా గోల్డ్ కలర్ తోని మంచిగా నీట్గా కనబడుతుంది. పెద్ద బొజ్జ గణపతి. ఇంతకుముందు చూసిరా గణపతి అనగా అంతకంటే పెద్ద గణపతి, దానికంటే పెద్ద గణపతి బొజ్జ గణపతి. మస్తు వెడల్పులో కూడా చాలా పెద్దగా ఉన్నది. దాదాపు ఏం లేకుండా ఒక 10 feet వరకు ఉంటుంది వెడల్పులో అయితే. ఇక చూసి అంజమామ ఏడికి వచ్చిండో, 17 feet తొండంగాడికి వచ్చిండు. ఇంతకుముందు చూసిన గణపతి కింద ఇది పెద్దగా ఉంటుంది. అది మళ్ళీ ఇంతకుముందు ఆర్చ్ వేరే ఉన్నది బ్యాక్గ్రౌండ్. బ్యాక్ డ్రాప్ ఆర్చ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. నెమలి టైప్ లో ఇచ్చారు మనకు. గోల్డ్ కలర్ తిక్కేసారు, గోల్డ్ కలర్. అట్లనే మనకు కిరీటం మధ్యలో కూడా అమ్మవారిని ఇచ్చారు కదా. ఎక్సలెంట్. ఇక్కడ కూడా ఇప్పుడు ఇక నెక్స్ట్ మోడల్ చూస్తారా అంటే ముందు ఫస్ట్ ఈ గణపతికి చూసిరా బొట్టు మన శివుని ఫైర్ ఇక్కడ చూడు హైలైట్ ఉందనేది. ఇంకా కానీ ఇక్కడ శిల్పకళలో అయితే ప్రతి ఒక్క గణపతికి కూడా బొట్టు చాలా డిఫరెంట్ అంటే డిఫరెంట్ వేసారు. చాలా హార్డ్ వర్క్, అది మొత్తం డిజైనింగ్ వర్క్ వేసారు. నార్మల్గా సింపుల్గా త్రిశూలం టైప్లో పెడతారు, కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్క గణపతి కూడా డిఫరెంట్ మోడల్స్లో అయితే మనకు కలర్ అంటే బొట్టు అయితే పెట్టడం జరిగింది. అట్లనే ప్రతి ఒక్క గణపతి కలర్ మాత్రం హైలైట్ వేసి అది చూస్తే జల్లుమంటారు. ఇక జల్లుమనుడే. చలో మీరు ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో తప్పకుండా వచ్చేసేయండి. పెద్దగా ఉన్నది. వారేవా అక్కడ బ్యాక్ డ్రాప్ లో వారేవా అసలుకి నెక్స్ట్ లెవెల్ ఈ గణపతి మాత్రం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు 18 feet వరకు ఉంటుంది. ఈ అంజమామ చెప్పాలి నువ్వే. గుర్రాలు చూడు మాట్లాడతలే చూడు టక 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 ఉరుకుతున్నాయి. ఇక గుర్రాల మీద సవారీ చేస్తారు. గుర్రాల మీద సవారీ చేస్తున్న బొజ్జ గణపయ్య. పక్కన నిల్చున్న మోడల్లో ఉన్నది విష్ణుమూర్తి. ఇక్కడ విష్ణుమూర్తి నెక్స్ట్ లెవెల్. అసలుకి ఇక్కడ ఈ మీరు వచ్చి చూస్తే మాత్రం ఇక జల్లు మనుడే. అట్లా విష్ణుమూర్తి ఎంతమంది తలలు అట్లనే చేతులు ఒక నెక్స్ట్ లెవెల్ ఉన్నది. నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ కలర్ మాత్రం హైలైట్ చేసారు. రథం మెరుస్తున్నాయి, అంత మంచిగా చేసారు. ఇక్కడ గణపతి కూడా అండి బాగా పెద్దది. ఇలా పెద్ద ఉన్నది, 18 feet అబౌవ్ ఉంటుంది కొంచెం. ఈ షెడ్లో అయితే మనకు ఇదే పెద్ద గణపతి. అండ్ ఇంతకంటే పెద్ద గణపతి కూడా ఉన్నది ఇంకొకటి. ఓకే చూసిరు కదా. ఓవరాల్గా మీకు దూరంకి వెళ్ళి చూపిస్తున్నా. అంజమామ దగ్గరకు ఒకసారి చూసిరా. అంజమామ ఎక్కడికి వచ్చిండో. అంజమామకు 3 రేట్లు ఉంటుంది. అది నెక్స్ట్ 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 ఇక చూడు. వారేవా ఇక్కడ మనకు ఏంది పంచ పైన డిజైనింగ్ వర్క్ మస్తు నీట్గా వచ్చింది. 16 feet అబౌవ్ ఉంటుంది. 16 feet అబౌవ్ ఉంటుంది. అట్లనే మనకి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే గణపతి యొక్క చెవులు చాలా డిఫరెంట్గా ఉన్నది. పెద్దగా ఇచ్చారు మంచిగా. బొజ్జ గణపతి కూర్చున్న మోడల్ అది. అది మా ఇక స్పెషల్ గణపతి కదా. మోడల్ గణపతి చూస్తారు ఇప్పటి నుంచి మస్తు ఉంటుంది. ముంబై మోడల్, ముంబై స్టైల్లో ఉన్నది మొత్తం కూడా. మహారాజ్ మోడల్ అండ్ ముంబైకి సంబంధించిన గణపతి ఆ టైప్లో ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే పంచ వర్క్ అయితే వస్తుంది. అట్లనే మనకు కండువా కూడా వస్తుంది. క్లాత్ ఇది క్లాత్ పెయింట్ కాదు, క్లాత్ ఇది చూసిరు కదా. క్లాత్ ఇది క్లాత్ వర్క్ వస్తుంది. అట్లనే మనకు కండువా వస్తుంది. గణపతి సింహాసనం పైన కూర్చున్న గణపతి. 16 feet గణపతి ఉంటుంది. 16 feet ఉంటుంది. అట్లనే మనకి ఇక్కడ ఏనుగులు చూసిరా. ఈ గణపతికి అట్రాక్షన్ బొజ్జ కూడా మంచిగా ఇచ్చారు. మళ్ళీ ఫేస్ కట్ చూడు ఎంత నీట్గా ఉన్నది. నెక్స్ట్ లెవెల్. ఇక్కడ మనకి ఏంటంటే ఆ స్పెషల్ గణపతి నేను ఇంకొకటి చూపిస్తా. ఇదే మోడల్లో ఉంటుంది. అక్కడ ఆర్చ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఫేస్ కట్ చూడండి, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. బ్యాక్ డ్రాప్ లో కిరీటం ఇచ్చారు కదా, అది మాత్రం హైలైట్ ఉన్నది. నెక్స్ట్ లెవెల్ ఈ గణపతి మాత్రం. ఇలాంటి మోడల్ ఇంకొక గణపతి ఉంటుంది, స్పెషల్ గణపతి. మీరు జల్లుమనుడే అంతే. ఇక్కడ చూడరి మీరు రెండు కిరీటాల గణపతి అంటారు కదా. చాలా మంది లైక్ చేస్తారు ఈ మోడల్. గణపతి 15 feet వరకు ఉంటుంది. ఇక్కడ మనకు ఫేసే చాలా అందంగా ఇట్లా నీట్గా కనబడుతుంది. తొండం చూడు మస్తు పెద్ద ఇచ్చారు మంచిగా. అది అది 2 కిరీటాలతో ఉన్న గణపతి. బ్యాక్ డ్రాప్ కూడా ఆర్చి ఇచ్చారు మనకు. 15 feet బాగా పెద్దగా ఉన్నది. కలరింగ్ మాత్రం పూర్తి అయిపోయింది. కానీ మా చెవులు కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తాయి చూడరు. ఇక్కడ మనకు తొండం పైన కూడా డిజైనింగ్ వర్క్ మంచిగా నీట్గా ఇచ్చారు. చూసారు కదా. నెక్స్ట్ లెవెల్ ఉన్నది గణపతి మాత్రం.
అండ్ ఇక్కడ మనకు ఈ లొకేషన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతా. మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. అంటే శిల్పకళలోని గణపతులు అన్నీ కూడా ఇక్కడనే ఉంటాయి. ప్రతి ఒక్కటి 12 ఫీట్ నుంచి పడితే 18 ఫీట్ల వరకు ఉన్న గణపతులన్నీ ఇదే షెడ్లో ఉంటాయి. మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేయండి. మీరు శిల్పకళలోని వేరే షెడ్లకు పోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ హైట్కు సంబంధించిన గణపతులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి, 12 to 18 ఫీట్స్. ఓకేనా, మీరు మాత్రం తొందరగా వచ్చి బుక్ చేసుకోరి. ఆల్రెడీ డిస్ప్లే రెడీ ఉన్నాయి. అది ఫస్ట్ టైం మన శిల్పకళ వాళ్ళు ఇది డిస్ప్లే పెట్టడము. ఫస్ట్ టైం ఇంతకు ఎప్పుడు కూడా పెట్టలేదు ఇన్ని సంవత్సరాల ఇది ఫస్ట్ టైం పెట్టిరు. ఇక మీరు మాత్రం తొందరగా చేతి కడిగి వైట్ కలరింగ్ కాలేదు. కాకపోతే గణపతి మాత్రం మస్తు ఉన్నది. ఇటు అటు మధ్యలో మన విష్ణుమూర్తి ఇటు సైడ్ మనకు ఏనుగులు, అట్లనే ఏనుగు తలాలు. గణపతి కలర్ అయితే మాత్రం హైలైట్ ఉంటుంది, మంచిగా నెక్స్ట్ లెవెల్. సింహాసనం పైన కూర్చున్న గణపతి దాదాపు 14 ఫీట్ల వరకు ఉంటుంది. ఓకే, ఇక వెయిట్ చేస్తురా, వారే వా గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్ గా. ఈ షెడ్ లో ఉన్న గణపతులలో మస్తు ఉంది. గణపతి వచ్చేసి 18 ఫీట్స్ అబౌవ్ ఉంటది. అంజమామకు బాగా నచ్చిన గణపతి. మీరు మాత్రం కామెంట్ అయ్యారు అంజమామని. అది ఇక్కడ చూసినట్టయితే మనకు ముంబై స్టైల్లో కనిపిస్తున్న గణపతి. మనకు ఇంతకుముందు మనం చూసినాం కదా గణపతి, ఇక్కడ ఉన్నదిగా. ఇక్కడ మనకు బ్యాక్ డ్రాప్ ఆర్ట్స్ అయితే ఇవ్వలేదు, ఇక్కడైతే బ్యాక్ డ్రాప్ ఆర్ట్స్తోని నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది. ఇక కలరింగ్ కూడా హైలైట్ అయ్యింది. అది కలరింగ్ ప్లస్ పంచ వర్క్, కండువ వర్క్ ఎక్సలెంట్, అసలుకి నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇది కలర్ కాదు, మనకు పంచ చూసారు కదా. ఇక్కడ చూడరు తొండము, గణపతి యొక్క బొట్టు, ఫేస్ కట్, మళ్ళీ ఇక్కడ మన కిరీటం వెనుక ఇట్లా సూర్యుని టైప్లో మస్తు ఇచ్చారు. బ్యాక్ డ్రాప్ ఆర్చూరు ఏ లెవెల్లో ఉన్నదో. ఇక్కడ మీరు వచ్చి చూస్తే మాత్రం ఇట్లా జల్లు అంటారు తెలుసా, అట్లున్నది. సింహాసనం పైన కూర్చున్న అది మన అంజమామకు బాగా నచ్చిందంటే గణపతి. ఇక్కడ మనకు ఏనుగులు అటు సైడ్ ఇటు సైడు చూసిరు కదా. కూర్చున్న స్టైల్ కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గణపతి ఇంకొక మోడల్ ఉంటుంది. అది ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు ముంబై స్టైల్లో ఉన్న గణపతి. మాత్రం పూర్తిగా అయిపోయింది టోటల్గా. బ్యాక్ డ్రాప్ ఆర్చ్ కూడా మస్తు నీట్గా ఉంది, నెమలి టైప్లో. మళ్ళీ ఏంటంటే ఇక్కడ స్పెషల్గా మనకు గణపతి కిరీటం వెనుక త్రిశూలం టైప్లో ఇచ్చారు. పైననేమో హంసల్, పైన ఓం చూసిరు. ఇక మనకి ఇక్కడ త్రిశూలం టైప్లో ఇచ్చారు కిరీటం బ్యాక్ సైడ్లో. ఫేస్ కట్ కూడా మస్తు నీట్గా ఇచ్చారు, అట్లనే ఫినిషింగ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉన్నది. ఓకేనా, ఎక్సలెంట్, అసలుకి నెక్స్ట్ లెవెల్ ఉన్నది గణపతి మాత్రం. కూర్చున్న మోడల్ మాత్రం హైలైట్ ఉంది. అది దాదాపు గణపతి వచ్చేసి ఎన్ని ఫీట్లు ఉండాలి? 14 ఫీట్ల వరకు ఉంటుంది. చలో ఇప్పుడైతే మీకైతే ఓవరాల్గా ఇక్కడ షెడ్లో ఉన్న గణపతులు ఒకసారి ఇట్లా వీడియో దింపి మీకు చూపిస్తాయి చూడరిగా. ఇక్కడ మనము లాస్ట్ చూసిన గణపతి స్పెషల్ గణపతి, ఇంకా కలరింగ్ కాలేదు గణపతికి. 2 కిరీటాల గణపతి ప్లస్ ఇక్కడ మన స్పెషల్ గణపతి యొక్క అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇక్కడ బుజ్జ గణపతి, ఇక్కడ మనకు విష్ణుమూర్తితో ఉన్న గణపతి, ఇక్కడ కూడా బుజ్జ గణపతి. బ్యాక్ డ్రాప్ ఆర్చ్ కూడా మస్తు నీట్గా ఉంది. చూసారు కదా, శేషనాగుతో ఉన్న గణపతి, బుజ్జ గణపతి. ఇక్కడ మొత్తం కూడా 12 to 18 ఫీట్స్ వరకు ఉన్న గణపతులు. ఫస్ట్ టైం శిల్పకళ వాళ్ళు మనకు డిస్ప్లే అయితే అరేంజ్ చేసిరు ఇక్కడ. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చే బుక్ చేసుకోవచ్చు. శిల్పకళలోని వేరే షెడ్లకు పోవాల్సిన అవసరం లేదు. అన్నీ ప్రతి ఒక్క గణపతికి ఒక్కొక్క మోడల్కి సంబంధించిన ఒక గణపతి ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా నచ్చితే చూసి బుక్ చేసేసుకోండి. చిన్న గణపతులు వేరే ఉంటాయి, పెద్ద గణపతులు చిన్న గణపతులు కూడా ఏ షెడ్కి సంబంధించిన ఆ షెడ్లో ఉంటాయి. చిన్నవి కావాలంటే చిన్నవి కూడా అవైలబుల్ ఉన్నాయి, తీస్తాము. అవి కూడా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఇక ఇప్పటి నుంచి షూర్ అవుతాయి గణపతులు కొరుకులలోని. ఇది కథ. శిల్పకళలో చాలా మంచి మంచి గణపతులు ఉన్నాయి. మీరైతే తప్పకుండా తొందరగా వచ్చేసి బుకింగ్ చేసేసుకోండి. గణపతులు అన్నారు కదా, వస్తున్నాయి. ఇక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అట్లనే మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావండి. ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి ABM క్రియేషన్ అని ఉంటుంది. కొట్టాగానే ఇట్లా వచ్చేస్తుంది, అట్లనే ఫాలో కొట్టేసేది. అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.